ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 24వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మాభి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. యజ్ఞకార్యములు యందు ఉపయుక్తమగు సురవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము. హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలమును కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. అంతా కూడా బ్రహ్మస్వరూపమే. యజ్ఞము చేసేవాడు బ్రహ్మ, చేయించేవాడు బ్రహ్మ, పూజా ద్రవ్యాలన్నీ కూడా బ్రహ్మ అని చెప్తున్నారు. తర్వాత 25వ శ్లోకాన్ని చెప్తున్నారు. దైవమేవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవ జుహ్యతి. కొందరు యోగులు దైవ పూజా రూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శ రూపయజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు. యజ్ఞం అంటే ఒక మంచి కర్మ, మంచి దేవుడి గురించి నిరంతరం సాధన చేసేదే యజ్ఞం. కొంతమంది ఏం చేస్తారంటే దైవ పూజ చేస్తారు, అది కూడా యజ్ఞమే. కొంతమంది యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శనము యజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞము ఆచరించరు. కొంతమంది కూడా ఆ విధంగా ఆచరిస్తారు. యజ్ఞము అంటే ప్రతిదీ కూడా దైవ సంబంధించిన ప్రతి కర్మ కూడా యజ్ఞం కింద వస్తుంది. కాబట్టి కొందరు దైవ పూజ అనేది విషయం కూడా దైవ పూజగా భావిస్తూ యజ్ఞముగా ఆచరిస్తూ మనలో ఉండేటువంటి దుష్ట వాసనలో కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చేసే సాధన కూడా యజ్ఞమే. అది బ్రహ్మస్వరూపమని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.